చూడండి రా అక్కడ ఒకసారి చూడండి. రేపు అన్న ఆత్మ ఆకాశంలో అలా అలా ఎరైస్తుంటే ఏమి పట్టినట్టు ఎంత హాయిగా గుర్రు పెట్టి పడుకున్నారో చూడరా. బాగా ఇప్పుడు లేట్ వచ్చినంటే మన పని ఇస్తలేరా? వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళ సంతోషం వాళ్ళది, మన ఆనందం మంది. మరి మనం ఏం చేస్తాం? కానీ రైట్, మీరు కూడా ఆగే రెస్ట్ తీసుకోండిరా. రేపు పొద్దున ఏడుపులు, డ్యాన్సులు, ఏళ్ళు ఓపిక ఉండాలిగా మీకు కూడా. పడుకోండిరా. ఏంటి రంగన్న వీరుల్ని వెనక్కి లాగుతున్నావా? మేము వచ్చింది నిద్రపోవటానికా? నీ కోసం, నీ ప్యానాల కోసం మా ప్యానాలు అడ్డు వచ్చినా సరే ఆపుతామన్నా. ఆ ఎముడు వస్తాడో, ఆడి భట్టుడు వస్తాడో, వాడంతా చూస్తాం. మమ్మల్ని కాదని నీ ప్యానాలు ఎలా తీసుకెళ్తాడో చూస్తాం. మేము కవచ కుండల నిన్నే అంటి పెట్టుకొని ఉంటామన్నా. అరే కుండలు, రేపు కుండలు కావాల్సింది. కుండలు అంటే ఈ కుండలు కాదన్నా, అదే కర్నూలు దగ్గర ఉంటాయే కవచ కొండలాలు. అలా కవచ కొండలల్లా కాపాడతామని ఆడంటున్నాడు. అన్నారు రంగనా. పడుకున్నారా? ఇక్కడ ఇక్కడ అన్నయ్యకి మనమంతా సెక్యూరిటీ రా. నువ్వు ఇక్కడ నిలబడు. నువ్వు అక్కడే నిలబడు. ఎవడొచ్చినా సరే మన వాసనకి మీరు పడుకోండి పడుకోండి. అత్తయ్యా, అత్తయ్యా, అత్తయ్యా. ఏంటమ్మా అప్పుడే వాకిలి వచ్చేసావా? ఊడడం కాదత్తయ్యా, అక్కడ ఊడ్చే పరిస్థితిగా లేదత్తయ్యా. ఒకసారి మీరే వెళ్ళి చూడండి. ఏమైందమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు. చూడండి. సరే ఇది తీసుకో. నువ్వు వెళ్ళి ఆ పని చూడు, నేను వెళ్తాను. సరే అత్తయ్య. ఏమయ్యా, ఏంటి వాలకం? వాకిలి ముందు శవాలా ఈ పడకలేంటి? అన్నను కాపాడతామని వచ్చి ఇలా తాగి పడిపోయారు. బుద్ధున్న వాళ్ళు చేసే పనేనా ఇది? కోప్పడకు భాగ్యం, పాపం సర్వీస్ తక్కువ వెధవులు. తాగడం అయితే తాగారు కానీ తూలుడికి తట్టుకోలేక అలా ఒడిగిపోయారు భాగ్యం. ఓహో, నువ్వు సీనియర్విగా మరి నీకే వచ్చింది ఆ మూలం నక్కావు. పోగడానికి ఓపిక లేదా? భయం, చావు భయం. చివరి క్షణాల్లో ప్రాణం మీద తీపి. ఎంత ధైర్యంగా ఉన్నా చావును గెలవలేమోనన్న భయం. అయినా సరే రాత్రి అంతా మేలుకునే ఉన్నాను. యముడు ఎదురుపడితే ఎదురుపడి కొచ్చినేద్దామని గుడ్లు అప్పగిచ్చి చూస్తూనే ఉన్నాను. పాపం వాళ్ళు నాతో పాటు సపోర్ట్గా మేలుకునే ఉన్నారు. కానీ చివరికి నిద్రని ఆపుకోలేక అలా ఒరిగిపోయారు. అంతే భాగ్యం, అంతే. చిచి, ఏదో ఒక వంక చెప్పి వంకర మాటలు చెప్పి మందు తాగుదామని చూస్తావే కానీ మాట మీద నిలబడి ఆ ముదష్టం మందు మాందామని మాత్రం అనుకోవు. నీ వెధవేషాలు చాలక ఈ వెధవాళ్ళు కూడా ఇంటికి రమ్మన్నావా? చిచి, లేవండ్రా, లేవండి, లేవండ్రా, లేమ్మంటుంటే మిమ్మల్ని చెప్తానాకండి. లేవండ్రా, లేవండి, లేవండ్రా, తాగు సచ్చినోడారా, లేవండి. అమ్మో, ఆ సీన్లోనే లేకపోవడం మంచిదైంది. లేకపోతే అసలు సావు కన్నా ఈ సావు ఖాయం అయ్యేది. అరే వర్షం వస్తుందిరా. అవును రోయ్, నిజమే రోయ్. వర్షం కాదురా, కాసేపు ఆగితే పిడుగులు పడతాయి. లేవండ్రా, లేవండి, లేవండి, సచ్చినోడారా, లేవండ్రా, లేవండ్రా, లేవండి, లేకపోతే ఎందుకు అన్న ఎక్కడరా?
అరే ఎంతకీ అన్న ఎక్కడరా? మనం నిద్ర అయిన తర్వాత వాడు దొంగలా వచ్చి అన్నని ఎత్తుకొని పోయింటారు. అదే ఏముడు కదరా? వాటే రోయ్. కంగారు పడకండి ఫ్రెండ్స్, నేను ఇక్కడున్నా. అదిగోరే, అన్న అక్కడ సేఫ్ గా ఉన్నాడు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. నువ్వక్కడుంటే మేమిక్కడుంటే ఎట్టా రంగన్న. సారీ రంగన్న, రాత్రి మందులో స్పిరిట్ ఎక్కువైంది, అందుకే కిక్ ఎక్కువయ్యి నిద్రపోయాం. నీకేం కాలేదుగా? ఏం కాలేదురా, అందుకే మాట్లాడగలుగుతున్నా, లేకపోతే సీన్ వేరే రకంగా ఉండేది. మన స్పిరిట్ దెబ్బకి ఆ యమునికి మత్తు వచ్చింటదన్నా, అందుకే రాత్రి ఈ డ్యూటీకి అటెండ్ కాలేకపోయాడన్నా. నువ్వేం భయపడొద్దు, రాత్రి ఏం చేయలేకపోయాడు, పగులేం చేస్తాడు. అది కాదురా, ఆయనకి ఈలు కాక ఆయన దున్నపోతున్నా ఉన్నా నా మీద గుచ్చుకొలిపడేమోనని భయంగా ఉందిరా. ఏంటి నువ్వు భయపడుతున్నావా? అసలు నీ పేరింటేనే భయానికి భయం వేసి పారిపోతుంది. అట్లాంటిది నువ్వు భయపడటమా? ధైర్యంగా ఉండు, ఆ ఏముడు ఏమీ చేయలేడు. రాత్రి కాబట్టి ఏదో నిద్రపోయాం, ఇప్పుడైతే కళ్ళు తెరిచే ఉంటాం కదా, ఏం భయపడకు. రంగా, భర్త పేనాల కోసం పోరాడే సావిత్రి పేరున్నావు, కానీ ఇప్పుడు ఫ్రెండ్ పేనాల కోసం పోరాడే ఈ ఫ్రెండ్స్ చూస్తున్నావు. ఏయ్ పోరు మాదిరో ప్రాణాలు నీగిరో ఎముడు ఏడిరో ఆడికి గుడేడిరో. రేయ్, ఆపండి పోర్ బాక్స్ అన్నసలారా. ఏంట్రా మీరు పోరాడేది? పీకల దాకా తాగొచ్చి పొరలాటం తప్ప ఏం తెలుసురా మీకు? పోరాడేది చాలు కానీ పొండ్రా ఇక్కడి నుంచి. ఇంతకాలం మందు మెదడుకెక్కి ఆయన పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అనుకున్నాను. గ్యాంగ్ చాలానే ఉంది, వాగుడాపి మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. ఏమయ్యా నువ్వేంటక్కడ? రైట్. అబ్బో హ్యాంగ్ ఓవర్, తలకాయ నొప్పి బాగా ఉందిరా. అవునన్నా. మళ్ళీ కొంచెం పెగ్గు మందు పడితే గానీ మామూలు మనుషులు కాలేవు. అబ్బా అనయ్య, రై, ఏదో మాస్టర్ ప్లాన్ వేసి ఎలాగైనా ఇప్పుడు మందు కొట్టాలరా. అవునన్నా. ఏం చేయాలా? ఏమైందన్నా? ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండధర బాహుమండిత విగ్రహుండ, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ. ఎవరేంద్రా యములాడు వచ్చాడ్రా. ఒక చేతిలో కదా, ఒక చేతిలో ఏమో పాచం, నెత్తిన కిరీటం, పక్కన దున్నపోతూ. అమ్మో భయం వేస్తుందిరా. యముడే. ఒరేయ్, ఇప్పుడు నేనేం చెయ్యాలరా? నాకు చావు తప్పుదా? నా కర్మ కాలిపోయినట్లేనా? ఒరేయ్, తప్పించుకునే మార్గం చెప్పండి రా. భయం వేస్తున్నా, వచ్చేస్తున్నాడు చెప్పండి రా. అన్నా, నువ్వేం భయపడద్దు, నువ్వు ముందు ఇంట్లోకి వెళ్ళు, వాడి సంగతి మేం చూసుకుంటాం. జాగ్రత్త. రేయ్ వెళ్ళండ్రా. అభివందనం యమరాజాగ్రణి, సుస్వాగతం సురచూడామణి, తమ సుగుణాలు పలుమారు కీర్తించని. ఆయన తరుముకొస్తున్నాడు రా బాబు. ఎవరైనా ఎవరేమిట్రా మై డియర్ సన్ను, సన్నకే సన్ను యముడు వచ్చేస్తున్నాడు. వచ్చేస్తున్నాడు. ఏం మనిషిరా బాబు. నాయుడు నాయుడు, అమ్మో అమ్మో అమ్మో, భగవంతుడా నన్ను కాపాడు, రక్షించు. ఆ యమపాశం ఈ గదిలోకి రాకుండా, ఆ యముడు ఈ ఇంట్లోకి రాకుండా నీ చక్రం వంట వేసి నన్ను కాపాడు, రక్షించు, కాపాడు, రక్షించు, కాపాడు, రక్షించు. ఏంట్రా రానా? మరేమనాలరా? మళ్ళీ రా అంటావా? అలాగే అంటావురా? అంతే అంటారా? అవునరా. ఎందుకు? ఎందుకేమిట్రా అంత అమాయకంగా అడుగుతున్నావు?
నీ ఆటలు మా దగ్గర సాగవు. ఆటల్లేవు పాటల్లేవు, ముందు జరగండి, అవతల నాకు అర్జెంటు పని ఉంది. నీ అర్జెంటు యమ అర్జెంటు నాకు తెలుసు గాని ముందు వెనక్కి తిరిగి వెళ్ళు. హ! నేను వెనక్కి తిరిగి వెళ్ళాలా? హ! అది జరగని పని. నా దారిన నేను పోతుంటే మీ ముగ్గురు నా వెనక చేరి నన్ను వెనక్కి వెళ్ళమంటారా? మీరెవరు? నాకు అర్జెంటు పని ఉంది, అవతల ప్రోగ్రాం ఉంది, తప్పుకోండి. ఓహోహో, నీకు ప్రోగ్రాము అర్జెంటు పని అంటే మేమేనా పని పాట లేని బేవర్స్ గాళ్ళం? రాత్రంతా కష్టపడి మా రంగయ్యని కాపాడుకున్నది నీకప్పచెప్పడానికా? వెనక్కి వెళ్ళక తప్పదు. ఒక్కడు కూడా ముందుకేనియం. మీరేమంటున్నారో అర్థం కావటం లేదు. దారి ఇవ్వండి, మేము వెళ్ళాలి. వెళ్తావురా, వెళ్తావు. వెళ్ళి మా రంగయ్య ప్యానల్ లాక్కెళ్దామనేగా. ఈ దున్నపోతు మీదేగా మా రంగయ్య ప్యానల్ తీసుకెళ్లేది. నిన్ను దీన్ని తరిమి తరిమి కొడతాం. అరే, ఈ దున్నపోతుని తరిమి తరిమి కొట్టండ్రా. అదిగోరా మన రంగయ్య ప్యానల్ తీసుకెళ్లే యమపాసం, అది కూడా లాగేసుకోండి. ఒరేయ్, దీంతోనేగా మా రంగయ్య తల మీద కొట్టేది. అన్నా 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 ఆగన్నా, ఇప్పుడు కొట్టన్నా. ఈ నేసేస్తే మన రంగయ్య సేఫ్. ఈ నేసేస్తే రంగయ్యే కాదురా, భూమి మీద చాలా ప్యానాలు కూడా సేఫ్ గా ఉంటాయి. ఈడేమేముడ్రా ఒలకడు పలకడు. మనమే మామూలులమ్మా, మన దెబ్బ లాంటిది, యములకే మొగుళ్ళం. ఉంది ఏంట్రా? ఎప్పటికీ పోయే కాలం రాకూడదని ప్రపంచాన్ని రక్షిస్తున్నాం. అవునరా, ఈ మోసలదేవర్రా? అమ్మని అమ్మ అంటే ఫ్యామిలీ మొత్తం దిగిపోయారనమాట. అంటే ఒకరి వల్ల కాకపోతే మరొకరైనా మా రంగయ్య ప్యానల్ హరి అనిపించాలని చూస్తా. మీరు రంగన ప్రాణాలు తీర్థమేంద్రా? వాడు నా కొడుకు మల్లన్నరా? నీ కొడుకు మల్లన్న? ఓరి మీ పిచ్చి దొంగల దోలా, సితక బాధేశారు కదరా. పోటీలంటే ఎముడేషం కట్టాడు. యాసం తగ్గట్టు ఉంటుందని నేనే దాన్ని జత చేసి పంపా. మీ కళ్ళల్లో నిప్పులు పోయా, యాసం అంతా చెడగొట్టారు కదరా. రాత్రంతా తాగింది దిగలేదరా? ఇలా గొడవకి దిగి నా కొడుకును కొట్టారు. మిమ్మల్ని ఊరికే వదలండ్రా, పోలీసులకు అప్పచెప్తాండ్రా. పారిపోయారు. ఊరుకోరా, ఏడవకరా. ఊరుకోరా, ఊరుకోరా, ఊరుకో. దేవదేవా, శివ, నన్ను కాపాడు తండ్రి. ఆ మార్కండేయుణ్ణి కాపాడినట్టు ఈ రంగయ్య భక్తుని కూడా కాపాడు తండ్రి. నడుచుకుంటూ కోటప్ప కొండకొస్తా, శివదీక్ష తీసుకుని శ్రీశైలం వస్తా, పంచరామాలు తిరుగుతా నాయన. శంకర, హరహర మహాదేవ, శంభో శంకర, నన్ను కాపాడు తండ్రి. ఈ భక్తుని కాపాడు తండ్రి, కాపాడు తండ్రి. నానా, ఆ? చేసిన ప్రార్థనలు చాలు, నీ ప్రాణాలకి ఏమీ కాదు. ధైర్యంగా బయటికి రా. ఇంకెక్కడ ధైర్యం రా? నా ధైర్యం నన్ను దగా చేసింది, చావు చేయి చాపింది. ఒరేయ్, యముడొచ్చి వాకిట్లో నుంచున్నాడు రా. నా స్నేహితులు ధీరులై మగ ధీరులై ఆ యముడితో పోరాడుతున్నారు. రేయ్, నేను ఇద్దరు మగ పిల్లల్ని కన్నాను రా. ఆ యముడిని ఎదిరించి ఈ తండ్రి ప్రాణాలు కాపాడలేరా? నానా, అయిపోయిందా? ఇంక బయటికి వస్తావా ప్లీజ్? ఏమిట్రా మీరు చేసేది? చచ్చాక ఒకడు కుండ మోస్తాడు, మరొకడు కొరివి పెడతాడు. నేను రానంటే రాను, రానురా, రాను కాక రాను. నాన్న, చిన్నపిల్లలాగా మారం చేస్తావేంటి? ముందు నువ్వు బయటికి రా. రానన్నా, మాట్లాడుకో. ఏంటి చిన్న పిల్లలు మారం చేస్తావు? ఎవరికి భయపడతాం? మేము ఉన్నాం కదా. రంగయ్య, ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండధర బాహుమండిత విగ్రహుండ, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన యముండ.
చూసారట చెప్పినా వినకుండా లాక్కొచ్చి మరీ ఎముడి చేతుల్లో పెడుతున్నారు. నా కడుపును చెడబుట్టారా మీరు. చూడండిరా, బాగా చూడండిరా. యముడు ఎంత భయంకరంగా ఉన్నాడో చూడండిరా. అయిపోయింది, అంతా అయిపోయింది. భాగ్యం చూస్తావే, వెళ్ళి తులసి నీళ్లు తీసుకురా. భాగ్యం, గోపి, రై, వాసు, కాపాడండిరా, నన్ను కాపాడండిరా, కాపాడండిరా. నో నో, నా ప్రాణాలు ఇవ్వను కాక ఇవ్వను. ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చర